జాతిపిత మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు. ఆంగ్లేయుల పరిపాలనలో భారతదేశం చిన్నాభిన్నమైన తరుణంలో భారతదేశానికి దిక్సూచి లేనప్పుడు మొత్తం ఆంగ్లేయులు ఎక్కడ పడితే అక్కడ భారతీయుల్ని చంపడం, ఎక్కడ పడితే అక్కడ హింసించడం, బానిసలుగా చూడడం జరుగుతుంటే చాలామంది స్వతంత్రం కోసం పోరాడారు. కొన్ని వందల సంవత్సరాలు జరిగింది కాబట్టి స్వతంత్ర పోరాటం. అందులో భాగంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఆయన శాంతియుత మార్గంలోనే మనకు స్వరాజ్యం సాధించాలా అనే సంకల్పంతో సత్యాగ్రహం ద్వారా ఆయన బట్టలు కూడా వేసుకోకుండా ఈ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహాయోధుడు మహాత్మా గాంధీ గారు. ఈ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వీరుల్లో చెప్పుకోదగ్గ జాతిపిత అనే ఎందుకంటే ఆయన ఏమాత్రం స్వార్థం లేకోకుండా ఈ దేశాన్ని ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి కలిగించి ఈ దేశాన్ని స్వతంత్ర భారతదేశంగా భారతీయులందరూ ఒక స్వేచ్ఛావాయువు పీల్చుకోవాలా, మనం ఎవరో బానిసలుగా ఎవరు ఆంగ్లేయుల పరిపాలనలో బానిసలుగా బతకడం కంటే మన పాలకులం మనమే, మన పాలన మనమే చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ యొక్క స్వతంత్ర సంగ్రామాన్ని సాధించిన వ్యక్తి బాపూజీ గారు. అదేవిధంగా కులమతాలకు అతీతంగా పోరాడిన వ్యక్తి, భారతీయులందరూ ఒకటే అనే నినాదం తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి ఆయన ఏ రోజైతే మహిళ నిర్భయంగా అర్ధరాత్రి మనకు ఒంటరిగా తిరిగిందో అదే రోజు మాకు నిజమైన స్వాతంత్రం అని చెప్పిన నానుడి మన మహాత్మా గాంధీ గారు. కాబట్టి గ్రామ స్వరాజ్యమే భారతదేశానికి నిజమైన స్వతంత్రం అని చెప్పిన వ్యక్తి కూడా మహాత్మా గాంధీ గారే. ఎందుకంటే మనమందరం గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా నివసించేవాళ్ళం. అప్పుడు పట్టణాలు నగరాలు చాలా తక్కువ. మనకు రైతే రాజు, రైతన్న లేనిదే జై కిసాన్ జై జవాన్ ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ చేసుకుని వచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఆయన జయంతి రోజున మనమందరం ఆయనను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను మనం నెవరివేసుకుంటూ ఆయన ఘనంగా జయంతి జరుపుకొని అదేవిధంగా ఆయన చూపిన బాటలో ఆయన చూపిన మార్గాన్ని శాంతియుత మార్గం ద్వారా, అహింసా మార్గం వద్దు శాంతియుత మార్గం, మనం కూడా శాంతియుత మార్గం ద్వారా చేతనైనంత వరకు మనం కూడా శాంతియుత మార్గాన్ని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మనము అలాంటివి పాటించకపోయినా కూడా కనీసం శాంతి సహనం అనే యొక్క సూత్రాల ద్వారా మనకు కోపం రాకోకుండా మనమందరం శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయి ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు ఈ యొక్క విజయదశమి శుభాకాంక్షలతో పాటు మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు మన అందరి నాయకులు కదిరి లెజెండ్ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు రావాల్సి ఉండింది. ఈరోజు వేరే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి రాలేదు. కాబట్టి మనమందరూ మరొక మారు మనం అందరి తరఫున విజయదశమి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారికి తెలియజేయాలని చెప్పి మీరు అందరూ తప్పట్లతో విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. జై హింద్, జై మహాత్మా గాంధీ.